బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో దామచర్ల జనార్దన్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. బాలినేని జనసేనలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నప్పటి నుంచి ఇద్దరి నాయకులు అనుచరుల మధ్య వార్ పీక్ స్టేజ్ కు చేరింది. ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ మంత్రి బాలినేని మధ్య డైలాగ్ వార్ ముదిరింది. దామచర్ల జనార్దన్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య మాటల తూటాల్లా పేలాయి. మాజీ మంత్రి బాలినేని జనసేనలో చేరడంపై టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక మరోవైపు జనసేన పార్టీలోని రియాజ్ వర్గం బాలినేని చేరికపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో ఒంగోలు టీడీపీ శ్రేణులపై బాలినేని అక్రమ కేసులు పెట్టించారని టీడీపీ శ్రేణులు ఆరోపణలు చేస్తున్నారు. కొందరు టీడీపీ నాయకులు బాలినేని జనసేనలోకి తీసుకోవద్దంటున్నారు. ఆయన్ను జనసేనలోకి తీసుకుంటే నష్టం జరుగుతుందని వాపోతున్నారు కొందరు టీడీపీ నాయకులు. ఈ నెల 26న జనసేన పార్టీలోకి బాలినేని చేరేందుకు సిద్ధమయ్యారు. గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు బాలినేని పాల్పడ్డాడని ఎమ్మెల్యే దామచర్ల ఆరోపించారు. నువ్వు చేసిన అవినీతి మళ్ళా అధికారం కావాలి, మళ్ళా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళా తప్పించుకోవడానికి, వాళ్ళు చేసిన ఏ అయితే అవినీతి ఉన్నాయో అవన్నీ కూడా తప్పించుకోవడానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు. ఇంకా పార్టీలోనే చేరలే. నిన్న మళ్ళా ప్రెస్ మీట్లో అంటున్నాడు, నేను జనసేనలోకి వెళ్తున్నాం, జనసేనలోకి వెళ్ళిన తర్వాత మా కేడర్కి కానీ ఏదైనా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే, మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అధిష్టానికి కంప్లైంట్ చేస్తానంటాడు. అంటే అప్పుడే స్టార్ట్ చేశాడు. అంటే జిల్లాని గెలికి తాను ఎప్పుడూ ఏ విషయంలో కాంప్రమైజ్ కానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఫ్లెక్సీల విషయంలో తనకు ఏమీ తెలియదన్నారు. అసలు ఆ ఫ్లెక్సీలు ఎవరు వేశారో తెలియదన్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటో ఉందని టీడీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారని, ఇప్పటి నుంచే ఎమ్మెల్యే జనార్దన్ ఫోటో లేకుండా వేయమని తన వాళ్లకు చెబుతానని బాలినేని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే జనార్దన్ ఏదేదో మాట్లాడుతున్నారని, తనపై జనార్దన్ ఏవేవో ఆరోపణలు చేస్తున్నారని, దీనికి సంబంధించి 2 వారాల క్రితమే సీఎం చంద్రబాబుకు లెటర్ రాసినట్లు బాలినేని చెప్పారు. అవినీతి ఆరోపణలపై విచారణ చేసుకోవాలని, తాను ఏ విచారణకైనా సిద్ధమని బాలినేని అన్నారు. ఈ ఇద్దరి నేతల మధ్య పోరు మున్ముందు కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలకు కారణమవుతాయా అన్న అనుమానాలు మొదలయ్యాయి. నాకు 15 రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను క్లియర్గా. ఇక్కడ ఏదో ఆరోపణలు చేస్తున్నారు, మీరు ఎంక్వైరీ చేసి వెరిఫై చేయండి, నాది నా కొడుకు మీద ఎంక్వైరీ చేసి వెరిఫై చేయండి అని చెప్పి ముఖ్యమంత్రికే పెట్టాను. పొద్దు గూగుల్ ఎంక్వైరీ చేయి, అబ్బాయి తబ్బాయి ఇవన్నీ మాట్లాడితే ఇంకోటి కూడా అన్నాను, నేను విన్నా, పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తాడు చూస్తామని. అంత ఇది పనికిరాదు, మంచి పద్ధతి కాదు అది. నేను ఎంక్వైరీ చేయమని చెప్పిన తర్వాత ఈ పొద్దుగూకులు 100 రోజులు అయింది కదా, ఎంక్వైరీ పెట్టచ్చు కదా, చేయొచ్చు కదా. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయశంకర్ లైవ్ ద్వారా అందిస్తారు. జయశంకర్, చెప్పండి, ఇటు బాలినేని జనసేన పార్టీలోకి చేరడానికి సంబంధించి ఇటు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. మరోవైపు ఇటు చూసుకుంటే ఇటు టీడీపీ నాయకులు బాలినేని పార్టీలోకి జాయిన్ చేసుకోవద్దంటూ కూడా చెప్తున్నారు. అసలు ఓవరాల్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి జయరామ్? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ నెల 26వ తేదీన ఇటు జనసేన పార్టీలోకి జాయిన్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఆయన జనసేన పార్టీలోకి రాబోతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఇటు ఒంగోలులో టీడీపీ శ్రేణులు, అదేవిధంగా జనసేన పార్టీలోని ఒక వర్గం అయితే ఆయన వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇది ఒక విధంగా ఉంటే ఇక్కడ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, అదేవిధంగా ఇటు మాజీ మంత్రి బాలినేని మధ్య అయితే డైలాగ్ వార్ అయితే ఒక తారస్థాయికి చేరుకుంది. ఇద్దరు నేతలు ఒకరు కూడా ఒకరు తగ్గేదిలే అనే విధంగా కూడా అయితే ఈ డైలాగ్ వారు ఉంటుంది. నిన్న ఇటు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటు ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఏ పార్టీలకు వెళ్ళినా కూడా ఆయన అవినీతి ఇటు ఆక్రమణపై కూడా నేను ఫైట్ చేస్తానని కూడా అయితే ఒక హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఆ వ్యాఖ్యలను ఇటు కౌంటర్ చేస్తూ కూడా మాజీ మంత్రి బాలినేని కూడా ఆయన మాట్లాడారు. నేను ఎప్పుడో సీఎం
చంద్రబాబుకు 2 వారాల క్రితమే ఒక లెటర్ రాశాను. తన అవినీతి అక్రమాల మీద ఇటు దామచర్ల పదే పదే మాట్లాడుతున్నారు. ఏ విచారణకైనా తను ఇటు సిద్ధంగా ఉన్నానని కూడా అయితే ఒక పక్క ఇక్కడ ఆ, మాజీ మంత్రి బాలినేని ఇక్కడ చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఇటు బాలినేని ఇటు వర్గీయుల మధ్య, అదేవిధంగా దామచర్ల వర్గీయుల మధ్య అయితే పెద్ద ఎత్తున ఒంగోలు అయితే ఒక ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది టీడీపీ శ్రేణులు ఉన్నారు. అయితే రెండు రోజుల నుంచి కూడా ఇల్లు ఇటు బాలినేని వర్గీయులు ఏర్పరిచిన ఈ ఫ్లెక్సీలను కూడా అయితే వాళ్ళు తొలగించిన పరిస్థితి కనపడుతుంది. అసలు బాలినేని ఎందుకు ఈ జనసేన పార్టీలో వద్దంటున్నారు ఏంటనేది కూడా ప్రస్తుతం దామచర్ల వాళ్ళ అనుచరులు అటు టీడీపీ శ్రేణులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడుతుంది. ఎందుకు చెప్పండి సార్, ఒకసారి చెప్పండి. శ్రీనివాస్ రెడ్డిని ఇటు జనసేన పార్టీలకు రాకుండా మీరు ఎందుకు ఇటు అడ్డుకుంటున్నారు ఏంటి? ముందుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మాదొక విన్నపం. ఈరోజు బాలినేని శ్రీనివాసులు గారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని మీద, జనసేన కార్యకర్తల మీద కొన్ని వందల కేసులు నమోదు చేయబడ్డాయి. లా అండ్ ఆర్డర్లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని నా మీద ఒక 9 కేసులు, అలాగే మా దామచర్ల జనార్దన్ గారి మీద 32 కేసులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, మహిళ అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ప్రతి కార్యకర్త మీద 15 నుంచి 20 కేసులు పెట్టినటువంటి బాలినేని గారు, అనేక భూ అక్రమాలకు పాల్పడినటువంటి బాలినేని గారు, అతని కుమారుడు, అలాగే ఎన్నో రకాల కబ్జాలు, ల్యాండ్ మాఫియా, అలాగే హవాలా ఇలాంటి కేసుల్లో ఎన్నో రకమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి అతన్ని పవన్ కళ్యాణ్ గారు చేర్చుకోవడం మాకు హాస్యాస్పదంగా ఉంది. మేము ఎప్పుడు కూడా సంకీర్ణంలో భాగమైనటువంటి జనసేనని గౌరవిస్తాం, బీజేపీని గౌరవిస్తాం, అలాగే దానిలో కష్టపడ్డటువంటి కార్యకర్తలను కూడా గమనించుకోవాలనే మేము బాలినేని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇది మొత్తానికైతే ఒంగోలులో టీడీపీ శ్రేణులు అయితే ఇటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇటు జనసేన పార్టీలోకి రావడాన్ని అయితే తీవ్రంగా ఇటు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనపడుతుంది. మొత్తానికైతే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇటు మొన్నటి వరకు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు అధికారంలో ఉన్నప్పుడు తమపై చాలా ఇబ్బందులు పెట్టారు, తమపై ఇటు అక్రమ కేసు పెట్టారని కూడా అయితే ఇక్కడ టీడీపీ శ్రేణులు ఇక్కడ చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ జయరామ్.